హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 14లోకి వచ్చేసాము. చాప్టర్ 14 ఏంటి? విశ్వచేతనానుభవం. విశ్వచేతనానుభవం అని అంటే సమాధి స్థితి అన్నమాట. సో ఈ వీడియోలో మనం సమాధి స్థితి గురించి మనం తెలుసుకుంటాము. చాలా మంచి చాప్టర్ అండి. ధ్యానం, మెడిటేషన్లో ఏం జరుగుతుంది, సమాధి స్థితిలో అసలు జరిగేది, మన ముకుందుడు చాలా ఆయన యొక్క అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. సో ఆ విశ్వచేతనానుభవం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో ఏం జరిగింది అంటే చాప్టర్ 13లో నిద్రపోని సాధువు గారిని కలవడానికి హిమాలయాలకి, అంటే ఫస్ట్ ఆయన కలిసి తర్వాత హిమాలయాలకి వెళ్దాము అన్న ఆలోచనతో గురువుగారికి వద్దన్నా కూడా, అంటే ఆయన అంగీకారం చెప్పలా, బట్ ఆయన చెప్పి నాకు ఇష్టం లేదు అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పినా కూడా ముకుందుడు వెళ్ళిపోయాడు. అక్కడ పనులు ఉంటాయి, మామూలుగా తెలుసు మనకు, లీడర్ అక్కడ ఎవరు, మన ముకుందుడు ఆ ఆశ్రమంలో లీడర్. బట్ అవన్నీ పనులు పక్కన పెట్టేసి వదిలేసేసి గురువుగారిని వదిలి హిమాలయాలకి అట్నుంచి నిద్రపోని సాధువుని కలిసి హిమాలయాలకు వెళ్దాము అన్న ఆలోచనతో వెళ్ళారు. బట్ ఆయన, మన నిద్రపోని సాధువు గారు, నువ్వు ఎక్కడికి, ఏ కొండలకి, ఏ గుహల్లోకి వెళ్ళవసల్లా, నీకు కావాల్సినదంతా కూడా నీ గురువు గారి దగ్గరే ఉంది, నువ్వు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన చెప్పడం, ఈయన మళ్ళీ వెనక్కి తిరిగి గురువుగారి ఆశ్రమంలోకి రావడం అనేది జరిగింది. సో ఇక గురువుగారి ఆశ్రమానికి తల వంచుకొని చక్కగా నిదానంగా, అంటే గురువుగారు ఏమంటారని కొంచెం ఎంతో కొంత అలా ఇష్టం లేకుండా వచ్చేసాను కాబట్టి ఆయన కోపడతారేమో నా మీద, అసలు ఏం జరుగుద్ది అనేది ఒక చిన్న సంకోచం అనేది ఉంటుంది కదా. సో అదే ఆ సంకోచంతో, ఆ భయంతో ముకుందుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టారనమాట. అడుగు పెట్టంగానే యుక్తేశ్వర్ గారు క్యాజువల్గా, చాలా క్యాజువల్గా, ముకుందా వచ్చేసావా, రా అని చెప్పేసి, పద మనం కిచెన్లో ఏముందో చూద్దాం, తిందాం పద అని చెప్పేసి క్యాజువల్గా తీసుకుని వెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోతే అలా వండుకుంటూనే అదంతా అక్కడ చూసుకుంటూనే, ఏంటి గురుదేవా, నా మీద మీకు ఏమాత్రం కోపం లేదా, నేను ఇక్కడ పనులన్నీ ఇలా వదిలేసేసి మిమ్మల్ని కూడా వదిలేసేసి వెళ్ళిపోయాను కదా, నా మీద మీకు ఏం కోపం రాలేదా అని అడుగుతాడు అనమాట ముకుందుడు. అప్పుడు యుక్తేశ్వర గారు అంటారు, ఎందుకు ముకుందా, నాకు నీ మీద కోపం, అస్సలు నాకు నీ మీద కోపమే లేదు. కోపం ఎవరికి వస్తుంది అంటే తీరని కోరిక వల్ల కోపం అనేది వస్తుంది. సో నేను నీ నుంచి నేనేం ఆశించట్లా, సో నేను నీ నుంచి ఏం ఆశించట్లేదు, నీ సంతోషమే నా సంతోషం, నీకు ఎలా కావాలంటే అట్లా ఉండొచ్చు. సో నీకు అక్కడ అలా వెళ్ళడంలో హ్యాపీనెస్ ఉంది, నువ్వు వెళ్ళావు, సో నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్, నాకు ఎలాంటి బాధ లేదా కోపం ఏమీ లేదు నీ మీద అని చెప్పేసి చెప్తాను మేడం. దాంతో మన ముకుందుడికి చాలా అసలు ఒక రకమైనటువంటి మంచి భావన అనమాట వాళ్ళ గురువు గారి మీద. దివ్య ప్రేమ అంటే ఏంటి అనేది, డివైన్ లవ్ అంటే ఏంటి అనేది అప్పుడు మనకి ముకుందుడికి తెలుస్తుంది. చెప్తారనమాట, గురుదేవా, మామూలుగా మన ఇంట్లో పేరెంట్స్ అయినా, ఇప్పుడు తండ్రి లేదా తల్లి ఎవరైనా కూడా ఇంతటి మాట వినకపోతే, చెప్పిన మాట వినకపోతే ఎంతలా గొడవ పడతారు, బాధపడతారు, కోపం తెచ్చుకుంటారు అనేది తెలుసు. మీరు దాన్ని మించి ఒక గొప్ప ప్రేమను మీరు నా మీద చూపించారు అని దానికి సంతోషిస్తారనమాట. ఆ క్షణంలో భగవంతుడి యొక్క ప్రేమ అనుభూతి అనేది కొంచెం కొంచెంగా ఆయనకి ఫీల్ అవుతున్నట్లుగా మన ముకుందుడికి అనిపిస్తుంది అనమాట. ఇక అట్లా మరుసటి రోజు ధ్యానం చేసుకుందామని చెప్పేసి ముకుందుడు సహజంగా, మామూలుగా మన యుక్తేశ్వర్ గారు కూర్చునే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఈ ముకుందుడు వెళ్ళి ఆ రూమ్లో కూర్చుని ధ్యానం చేసుకుందామని చెప్పేసి కూర్చున్నారంట, ధ్యానం చేసుకోవడానికి ముకుందుడు. మరుసటి రోజు కూర్చోగానే ఆయనకి ఆలోచనలు విపరీతంగా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయంట ధ్యానం చేస్తున్నప్పుడు. ఆయనకి ఎట్లా అనిపించింది అంటే, ఒక పక్షులు గుంపు ఉంది, వేటగాడిని చూసి ఏ విధంగా అయితే చెల్లా చెదురు వెళ్ళిపోతాయో పక్షులు, అలా ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తుంటే దాన్ని అలా వస్తున్నప్పటికీ ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు మన ముకుందుడు. ఆ బాల్కనీలో నుంచి యుక్తేశ్వర్ గారు ముకుందుడిని చూసి గమనించి, ముకుందా
అని చెప్పేసి పిలుస్తారంట. ముకుందుడేమో మాట్లాడడం, రెస్పాండ్ అవ్వడు. ఏంటి నేను అసలు ధ్యానం చేస్తున్నప్పుడే గురువుగారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను ధ్యానం చేసుకునేవరా అని చెప్పేసి గొడుక్కుంటా ఉన్నాడు. మళ్ళీ ముకుంద అని పిలిచారంట. ఆయన మాట్లాడలేదంట, మామూలుగానే కూర్చున్నారంట. మూడోసారి ముకుంద అని పిలిస్తే అప్పుడు గురుగారు నేను ధ్యానం చేసుకుంటున్నానండి అని చెప్పారంట. సరే నువ్వు ఏ విధంగా ధ్యానం చేస్తున్నావో నాకు తెలుసులే, నువ్వు ఒకసారి ట్రా అని చెప్పేసి అని పిలుస్తారంట. ఇంకా ముకుందుడికి అరే ఈయన తెలిసిపోయింది, ఇంకేం చేయగలరు, నేను ఆయన ఏం చెప్పడానికి లేదు కదా, ఇక ఎదురు చెప్పడానికి ఏం లేదు, నేను చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ జరిగేదే ఆయన చెప్పారు ఆయన. కాబట్టి ఇక లేరు దగ్గరికి మన ముకుందుడు వస్తాడు. రాగానే ముకుందుడిని చెప్తాడు అనమాట యుక్తేశ్వర గారు ఏమని, నీకు కావాల్సింది కొండల్లో దొరకదు, నీ హృదయాభిలాష నెరవేరుతుంది. సో నీ హృదయంలో ఏదైతే కోరిక ఉందో అది నెరవేరుతుంది అని చెప్పారంట. సో ఫస్ట్ టైం అంత ఇంటెన్స్గా మాట్లాడడం గురువుగారు ఆ విధంగా అనమాట. ఇక అలా చెప్పి ఏం చేస్తారంట, ముకుందుడిని ఈ హృదయం పైన సుతారంగా చేపెట్టి అలా అనేసరికి ఏమైంది మన ముకుందుడికి అంటే, వెంటనే తన శరీరం అంతా కూడా స్టిఫ్గా అయిపోయిందంట, కదలకుండా అయిపోయింది. తర్వాత తన శ్వాసకోశాల నుంచి, లంగ్స్ నుంచి శ్వాస అనేది బలవంతంగా ఒక అయస్కాంత శక్తి ఏదో లాగేసినట్లు బయటికి అలా అనిపించిందంట. అంటే ఇక శ్వాస అనేది ఇక ఆయనకి ఏమాత్రం తెలియట్లేదు, శ్వాస తీసుకోవడం లేకపోతే వదలడం అదేనేది ఏం తెలియట్లేదు అనమాట. అనేది ఉంటుంది, కాంతి శరీరం అనేది ఉంటుందన్నమాట. ఆ కాంతి శరీరం, కాంతి ఎట్లా వస్తుందంటే ద్రవం ఏ విధంగా అయితే ఒక చోట నుంచి ఇంకో చోటికి ఫ్లో అవుతుందో ఆ విధంగా కాంతి అంతా కూడా లోపల నుంచి బయటికి ఫ్లో అవుతుందంట. శరీరం యొక్క రంధ్రాల నుంచి ఆ అణువులు ఏదైతే ఉందో అణువుల నుంచి రంధ్రాల నుంచి ఇలా బయటికి ఒక్కొక్క కాంతి ఇలా ధారాళంగా ప్రవహిస్తున్నట్టు అనిపించిందంట. ఆయనకి తెలుస్తుంది ఏంటి అంటే, నేను ఆ భగవంతుడి యొక్క ఆనందానుభూతిని నేను లోనవుతున్నాను అనేది ఆయనకి స్పృహలోకి కొంచెం వెనక వైపు ఉంటుంది కదా, ఈ వెనక వైపు ముచ్చునుకుంటుంటుంది. అక్కడి నుంచి కూడా ఆయన చూడగలుగుతున్నారట. మామూలు కళ్ళు మూసుకుని ఉన్నారు, ఇక్కడ గురువుగారు కనిపిస్తున్నారు, ఆయన కళ్ళు మూసుకున్నా కూడా గురువుగారు కనిపిస్తున్నారు, ఆయన కనిపిస్తున్నారు, ఈ ఆశ్రమం కనిపిస్తుంది, చుట్టూ అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు కనిపిస్తున్నాయి కళ్ళు మూసుకున్నా. అండ్ వెనక ఎక్కడో ఆశ్రమం బయట ఎక్కడో ఒక తెల్లటి ఆవు దూడ ఆశ్రమం వైపుగా వస్తుందంట. ఆయన వెనక నుంచి చూస్తున్నారు, అది వెనక నుంచి కూడా ఆయన కనిపిస్తుంది. అలా ఆశ్రమం లోపల కూడా వచ్చేసేసినట్టుగా అదంతా కూడా ఆయనకు తెలుస్తుంది. ఇంకా దాంతో కాకుండా ఈ మొత్తం ఇలా ఒక్కొక్కటి కొంచెం ఆశ్రమం నుంచి కొంచెం వ్యాపిస్తుంది అనమాట. సో అలా వ్యాపిస్తూ ఆయన యొక్క చైతన్యం అనేది, ఆయన యొక్క చైతన్యం కొద్దిగా వ్యాపిస్తూ మొత్తం విశ్వాన్ని, అంటే ఈ ఫస్ట్ భూమి, అలాగే మిగతా గ్రహాలు, ఆ తర్వాత సూర్యుడు, ఆ తర్వాత మిగతా సూర్య మండలాలన్నీ, నక్షత్రాలు, ఇట్లా ఒక్కొక్కటిగా బ్రహ్మాండంగా పెరిగిపోతూ చివరికి ఎక్కడ ఇక ఆకాశం, ఆ అగ్ని ఏమో ఆకాశంగా మారిపోయిందంట. అసలు అట్లా ఒక్కొక్కటిగా ఇక ఎక్కడో ప్రపంచంలో, వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా ఆయనకి అనిపించింది. ప్రపంచం అంతా కూడా, ఇక్కడ బయట భౌతికమైన ప్రపంచం అంతా కూడా కరిగిపోయినట్టుగా అనిపించింది. అంటే ఇప్పుడు ఒక గ్లాసులో పంచదార వేస్తాం, పంచదార వేసిన తర్వాత తిప్పినప్పుడు ఏమవుతుంది, ఆ పంచదార నీళ్ళలో కరిగిపోతుంది కదా. సో ఆ విధంగా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ మన విశ్వ చైతన్యంలో మొత్తం కరిగిపోయినట్టుగా అలా అనిపించింది. అంటే ఏమీ లేదనమాట, ఈ భౌతిక చిత్రం ఏమీ కనిపించట్లే. ఇంకా అప్పటి వరకు కనిపించింది, ఇక అది కూడా మాయమైపోయి ఆయన ఒక ఆనందానుభూతిలోకి వెళ్ళిపోయారనమాట. అక్కడ ఏమైంది, ఆయనకి ఓంకారం కూడా వినిపించిందంట. ఆ ఆనంద అక్కడ ఆ పరమానంద స్థితిలో ఆయనకి ఓంకారం కూడా వినిపించింది. ఈయనకి అర్థమైంది ఏంటి అంటే, భగవంతుడు ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని ప్రతి అణువు కూడా, ఆయనలో ఉన్న ప్రతి అణువు కూడా ఆ భగవంతుడి యొక్క ప్రేమని ఫీల్ అవుతున్నారనమాట. సో వెనక్కి వచ్చేసేసి ఇక స్పృహలోకి వచ్చేసినట్టు మళ్ళీ శ్వాస తీసుకోవడం అనేది ఆయనకి గమనించారు. ఇదంతా అయ్యేసరికి శ్వాస తీసుకోవడం, అప్పటివరకు శ్వాస లేదు, సో అట్లా శ్వాస తీసుకోవడం గమనించారనమాట. అలా ఇక బయటికి మనకి మామూలు స్థితిలోకి ఆయన రావడం జరిగింది. సో అయితే ఈ సమాధి స్థితి గురించి మన ముకుందుడు ఒక చిన్న కవిత లాంటి ఒక పోయం కూడా రాశారు. ఆ పోయం అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చదువుతాను. మటుమాయమైన ఈ వెలుగు
వెలుగు నీడల తెరలు, హరించిపోయింది ప్రతి దుఃఖ బాష్పం, గతించిపోయాయి క్షణికానంద ఉషోదయాలు, తొలగిపోయింది ఇంద్రియాల క్షీణ మరీచిక, నశించిపోయాయి ద్వైతపు వెండి తెర మీది మిథ్యాఛాయలైన రాగద్వేషాలు, ఆరోగ్య అనారోగ్యాలు, జీవన్మరణాలు, నిలిచిపోయింది మాయా ఝుంఝుం, గాఢ సహజావబోధ మంత్రదండ చాలనంతో, లేవు నాకిక వర్తమాన భూత భవిష్యత్తులు, నిత్యున్నయి సర్వవ్యాపకున్నయి నేనే ప్రతిచోట, గ్రహాలు నక్షత్రాలు నీహారిక పుంజం భూమి, ప్రళయకాల ఉత్పతాల అగ్నిపర్వత విజృంభాలు, సృష్టికి ఉపకరించే మండుతున్న కొలుములు, చప్పుడు లేని ఎక్స్రేల మంచు దిబ్బలు, మండుతున్న ఎలక్ట్రాన్ వరదలు, మనుషులందరి ఆలోచనలు వెనక ఇప్పుడు ఇక ముందటి వాళ్ళవి, ప్రతి గడ్డిపోచ నేను మానవ జాతి, విశ్వధూళిలో ప్రతి ఒక్క కణం, కోపం పేరాస మంచి చెడు మోక్షం కామం మింగేశానన్నిటినీ మార్చేశానన్నిటినీ, నా ఏకైక అస్తిత్వంలో ప్రసరించే ఒక సువిశాల రక్త మహాసముద్రంగా రగులుతున్న ఆనందం, ధ్యానం వల్ల తరచూ పెళ్ళుబికి నీళ్లు నిండిన నా కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ పేలి పరమానంద అమర జ్వాలలయి హరించింది నా కన్నీళ్లని, నా దేహాన్ని, నా వాటినన్నిటినీ. నువ్వే నేను, నేనే నువ్వు, జ్ఞానం జ్ఞాత జ్ఞేయం అన్నీ ఒకటే, కుదుటబడ్డ ఎడతెగని పులకింత, శాశ్వతమైన జీవంతమైన నిత్య నూతనమైన శాంతి, ప్రతీక్ష ఊహకు అందనంతగా ఆనందించదగ్గది సమాధి, పరమానందం. కాదిది అచేతనావస్థ, కానే కాదు మనసుకు మత్తుమందు, ఇచ్ఛానుసారం తిరోగమించే వీలు లేకుండా విస్తరిస్తుంది నా చేతనాసీమను సమాధి. నశ్వర దేహ పరిమితులకు అతీతంగా అనంతకాలపు దురాతి దూర చరమావధి దాకా విశ్వసాగరాన్ని నేను గమనిస్తున్నాను. నాలో తేలుతూ పోతున్న చిన్నారి అహాన్ని వినిపించాయి అణువుల సచల మర్మ రధ్వనులు. నల్లని నేల, పర్వతాలు, లోయలు, అదుగో వాటిని కరిగించి పోసిన ద్రవం. మారుతున్నాయి పారే సముద్రాలు, నీహారిక భాష్పాలుగా ధ్వనిస్తోంది ఓంకారం ఆ ఆవిరుల మీద అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని. బయల్పడి ఉన్నాయి మహాసాగరాలు, మెరిసే ఎలక్ట్రాన్లు, విశ్వమృదంగం చివరి ముక్తాయింపుతో. అదృశ్యమై స్థూల కాంతులు సర్వవ్యాపకానందపు శాశ్వత కిరణాలుగా మారేదాకా వచ్చాను ఆనందం నుంచి, జీవిస్తాను ఆనందం కోసమే, కరిగిపోతాను పవిత్రానందంలోనే. పానం చేస్తాను మహామనస్సాగరంగా సృష్టి తరంగాలన్నిటినీ. ఘనం ద్రవం ఆవిరి వెల్తురు తెరలు నాలుగు లేచిపోయాయి పైపైకి. అన్నిటిలో నేను ప్రకాశించాను మహిమాన్వితమైన నేనులోకి. తొలగిపోయాయి శాశ్వతంగా మర్త్య స్మృతి క్షణిక క్షీణ ఛాయలు. నిష్కళంకంగా ఉంది నా మనసాకాశం. కింద ముందు పైపైన నిత్యత్వము నేను. సమైక్యమైన ఒక్క కిరణం, ఒక్క చిన్ని నవ్వు బుడగని నేను అయిపోయాను ఆనంద సాగరంగా. సో ఫైనల్గా ఏంటంటే చిన్న బుడగ, నవ్వు బుడగ. ఈ మహాప్రపంచంలో, విశ్వ ప్రపంచంలో నేనేంటి అంటే ఒక చిన్న నవ్వు బుడగని అని ఈయన హ్యాపీగా, ఆనందంగా, ఆనంద స్వరూపాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఈ విధంగా ఆయన ఒక పోయం లాగా చెప్పడం జరిగింది. అసలు ఈ ధ్యానంలో అసలు ముకుందుడికి ఇప్పుడు ఈ సమాధి స్థితిలో ఏం జరిగి ఉంటుంది, ఇంటర్నల్గా వచ్చిన చేంజెస్ ఏంటి అసలు, మనం ఒక్కసారి దాని ఇంటర్నల్ ఏంటో చూద్దాము. అసలు మనకి ఫస్ట్ భగవంతుడు అనమాట. భగవంతుడు విశ్వశిల్పి అంటాం. ఆయన మొట్టమొదటిగా ఈ సృష్టిలో కొన్ని ఆలోచనలన్నీ పుట్టించారనమాట. ఆ ఆలోచనలు మనకు థాట్ ట్రాన్స్ అని కూడా అంటాం అనమాట. థాట్ ట్రాన్స్ అంటాం. ఈ ఆలోచనలు ఆలోచనల యొక్క కదలిక, ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ని మనం మూమెంట్, చలనం అంటాం. అలా చలనం వలన
ఆ చలనం అనేది ఏ విధంగా మార్పు చెందింది అంటే ఎలా చేంజ్ అయ్యింది అంటే విశ్వనాదంగా అలాగే విశ్వకాంతిగా మార్పు చెందిందనమాట, కన్వర్ట్ అయిపోయింది. విశ్వనాదం అంటే సౌండ్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. విశ్వకాంతి అంటే లైట్ ఎనర్జీ. సో లైట్ ఎనర్జీ. సో మనకి ఈ ఆలోచనల యొక్క కదలిక వలన, భగవంతుడి యొక్క ఆలోచనల యొక్క కదలిక వలన మనకి ఏమేర్పడింది? సౌండ్ ఎనర్జీ అండ్ లైట్ ఎనర్జీ. అండ్ ఈ రెండిటి యొక్క కలయికే మనకేమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది అనమాట. ఎలక్ట్రాన్ల శక్తి. ఈ ఎలక్ట్రాన్ల శక్తినే మనం ఏమంటామంటే ఆటమ్స్ అంటాం, పరమాణువులు. ఈ పరమాణువులే మనకి సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్గా మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ ఈ సాలిడ్ అంటే ఘన పదార్థం, లిక్విడ్ ద్రవ పదార్థం, గ్యాస్ వాయు పదార్థం. సో ఘన పదార్థం అంటే ఇప్పుడు ఇది ఘన పదార్థం. మానవుడు, మనుషులు అందరం కూడా ఘన పదార్థానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో సాలిడ్గా అవ్వడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక లిక్విడ్ అంటే తెలుసు కదా, ద్రవం, వాటర్. అండ్ గ్యాస్ అంటే ఆక్సిజన్, మనం తీసుకునేటువంటి ఆక్సిజన్. ఇది యాక్చువల్గా ప్రాసెస్ అనేది జరిగింది. ఇప్పుడు మన ముకుందుడు తన యొక్క సమాధి స్థితిలో వాళ్ళ గురువుగారి యొక్క బ్లెస్సింగ్స్ వలన ఆయనకు ఏం జరిగింది అంటే సాలిడ్గా ఉన్న ముకుందుడు, ఒక సాలిడ్ ఘన పదార్థంగా ఉన్న ముకుందుడు మొట్టమొదటిగా ఆటమ్స్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆటమ్స్ నుంచి ఆయన ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్పు చెందారు. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి విశ్వకాంతిని, ఆ లోపల ఉన్నటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అంతా కూడా అతని యొక్క ప్రతి కణం నుంచి బయటికి ప్రవహించినట్టు ఫీల్ అయ్యారు కదా. సో విశ్వకాంతిగా ఆయన మారిపోయారు. అలాగే ఆయనకి సౌండ్ వినిపించింది, ఓంకారం కూడా విన్నారన్నారు. సో ఆ సౌండ్ కూడా వినిపించింది అనమాట. ఇక ఆ చలనం, ఆ కదలిక, అదంతా ఆలోచనలు అన్నీ ఇక భగవంతుడు ఆయనకి కనిపించారనమాట. అంటే భగవంతుడు అంటే మనం యుక్తేశ్వర్ గారు చెప్తారు, ఇదిగో ఫస్ట్ ఇదే ప్రాసెస్లో బయటకు వచ్చేసింది సమాధిస్థితి నుంచి. ముకుందుడు అడుగుతాడు, గురుదేవ నాకు భగవంతుడిని ఎప్పుడు చూపిస్తారు? ఇదంతా చూశారు, ఇవన్నీ ఓకే, ఇదంతా గమనించారు, కానీ మళ్ళీ ముకుందుడు ఏమడుగుతాడు, నాకు భగవంతుడు కనిపించలేదు, నాకు భగవంతుడిని ఎప్పుడు పరిచయం చేస్తారు, మీరు ఎప్పుడు చూపిస్తారు అని చెప్పేసి యుక్తేశ్వర్ గారిని ముకుందుడు అడుగుతాడు అనమాట. నువ్వు భగవంతుడిని చూసావు అని అంటారు మన యుక్తేశ్వర్ గారు. కాదు స్వామి, నేను అసలు చూడలేదు, భగవంతుడిని చూడలేదు అని అంటారు. ఏంటి నువ్వేమనుకుంటున్నావు? ఒక మూల ఒక సింహాసనం వేసుకుని ఒక ఆకారం, ఒక మనిషి రూపంలో ఒక ఆకారం ఏదన్నా కనిపిస్తుందని ఊహిస్తున్నావా ఏంటి భగవంతుడు అంటే అని అడుగుతారు. కాదు అంటే మరి ఇంకా నువ్వు ఎట్లా ఊహిస్తున్నావు? భగవంతుడు అంటే నీకు ఏం కావాలి? నువ్వు ఓకే, ఈ ధ్యాన స్థితి సమాధి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నీకే శక్తులు, మంత్రాలు, విద్యలు అన్నీ షూ అంటే మాయమైపోవడము అట్లాంటివి ఏమైనా జరుగుతాయి అని చెప్పేసి నువ్వు ఏమైనా ఊహిస్తున్నావా? అప్పుడే నీకు భగవంతుడు చూసినట్ట, నువ్వు ఏమని అనుకుంటున్నావు అని చెప్పేసి ఇప్పుడు గురువుగారు చెప్తారు ముకుందుడితో, నీకు భగవంతుడి యొక్క దర్శనం భాగ్యం కలిగింది అనడానికి ఒకే ఒక్క నిదర్శనం, ప్రూఫ్ ఏంటి అంటే విశ్వచేతన అనుభవం. అంటే ఏంటి అంటే ఆనందమయ స్థితి. భగవంతుడు అంటే ఏంటి? ఆనంద స్వరూపుడు. సో ఆ ఆనంద స్వరూపము నీకు ప్రతి కణంలో, నీలో ఉన్న ప్రతి కణము కూడా ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వాలి. ఆనందం, హ్యాపీనెస్ విత్ నో రీజన్. సో ఎలాంటి రీజన్ లేని ఆనందాన్ని రావడమే, లోపల నుంచి నీ ఆనందం, ప్రతి కణము ఆనందంతో డ్యాన్స్ చేయడమే సమాధి స్థితి. అదే భగవంతుడు అని మనము గురువుగారు చెప్పడం జరుగుతుందన్నమాట. సో వీటన్నిటి నుంచి ఆయనకి ఆ స్థితి, ఆ ఆనంద స్వరూపం ఆయన అప్పుడు ఒప్పుకుంటాడు. ఓకే, నేను ఫీల్ అయ్యాను, నేను సమాధిలో ఆనంద స్థితికి నేను వెళ్ళాను, అంటే నేను భగవంతుడిని చూశాను అని చెప్పేసి ఆ అనుభవం నాకు వచ్చింది అని చెప్పేసి అప్పుడు ముకుందుడు ఒప్పుకోవడం జరుగుతుందన్నమాట. అలాంటి స్థితి ఇంకా ఆయనకి చాలాసార్లు వస్తూనే ఉంటుంది. ముకుందుడికి ఆ ఫీలింగ్ అనేది, అంటే ఆ సమాధి వన్స్ ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇంకా చాలాసార్లు ఆయన ఆ స్థితి అనేది వస్తుంది. ఇంకా గురువుగారు ఏంటి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళేలాగా కొన్ని టెక్నిక్స్ అనేది యుక్తేశ్వర గారు ముకుందుడికి చెప్తారంట. అదేవిధంగా ముకుందుడు ఇంకొకరికి కూడా అలాంటి ఒక స్థితిని కల్పించగల శక్తిని కూడా వాళ్ళ గురువు గారు ఇస్తారు.
అయితే ఇంకా అంటారు గురువుగారు, నువ్వు ఎప్పుడూ అట్లా ఎంత డీప్గా వెళ్ళిపోవద్దు, ఆ ఆనందంలోకి ప్రతిసారి నువ్వు అంత డీప్గా వెళ్ళిపోవద్దు, నువ్వు ఇంకా భౌతిక ప్రపంచంలో చేయవలసిన పనులు ఉన్నాయి, వాటి కోసం ఆలోచించు, అదిగో పద చీపురు పట్టుకో, పద అటు వెళ్దాం, అదంతా తుడువు, ఇట్లా అంటే ఆయన ఇంకేం చెప్తారంటే, నువ్వు పని చేస్తున్న భౌతిక ప్రపంచంలో కూడా ఉంటూ కూడా నీ యొక్క సోల్, నీ యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ఆనందాన్ని ఫీల్ అవుతూ ఉండాలి. అది నిజంగా చేయవలసినటువంటి పని. మనం ఇక ఎప్పుడు మెడిటేషన్, ధ్యానం, సమాధిలో కళ్ళు మూసిన ఒక పక్కన కూర్చోవడం అనేది కాదు. మన పనులు మనం చేసుకుంటూనే, మన పనులు మనం అన్నం వండుతున్నాం లేదా పని చేస్తున్నాము, చీపురు ఊడుస్తున్నాము, ఆ ఊడుస్తున్నప్పుడు కూడా మన బాడీ, శరీరం మాత్రమే ఆ పనులు చేస్తుంది. కానీ నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఆత్మ ఎక్కడ, ఏ స్థితిలో ఉండాలి అంటే ఆ భగవంతుడి యొక్క ఆనంద స్థితిలో ఉండాలి. శరీరంతో ఆ పని అన్నీ చేపించు, బట్ నీ యొక్క ఆత్మ, సోల్ లేదా మైండ్ అనేది భగవంతుడి దగ్గర ఉండాలి, ఆనంద స్థితిలో ఉండాలి. అది కరెక్ట్ వే ఆఫ్ లివింగ్. ఇట్లా ఉంటున్నప్పుడు నీకు చాలా టెస్టులు కూడా వస్తూ ఉంటాయి. భగవంతుడు మన యొక్క ఆహాన్ని టెస్ట్ కూడా చేస్తూ ఉంటాడు. నీకు ఏది ముఖ్యం, భౌతికంగా కావాల్సినవి ముఖ్యమా లేకపోతే నేను ముఖ్యమా అని చెప్పేసి ఆయన కొన్ని తన యొక్క స్వీయ అనుభవంతో ఆయన తెలుసుకుంది ఏంటి అంటే, భగవంతుడు నుంచి మన ఆలోచనలు ఆనంద స్వరూపం మీద కాకుండా మనల్ని ఇబ్బంది పెట్టి అల్లకల్లోలం చేసేటువంటి విషయాలు ఏంటి అంటే రెండు. ఒకటి శ్వాస, రెండోది ఏంటి అంటే నిలకడలేని మనస్సు. శ్వాస మరియు నిలకడలేని మనస్సు, ఈ రెండు తుఫానుల్లాగా వచ్చి అల్లకల్లోలం చేస్తాయి అన్నమాట. మన సముద్రంలో అలలు ఏ విధంగా ఆ తుఫాను వస్తే, సునామీ వస్తే ఏ విధంగా లెగుస్తాయో ఆ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ సమాధి స్థితిని మనం ఎక్కువగా చేస్తూ ఆ అనుభవంలోకి వెళ్ళామో, ప్రాక్టీస్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే ఈ తుఫాన్లు స్మూత్గా ఉంటాయి అన్నమాట. అంటే ఆ విశ్వచేతన, ఆ మొత్తం మన యొక్క ఈ సాలిడ్ ఏమన్నాం కదా, సాలిడ్స్, లిక్విడ్ కరిగిపోయి పూర్తిగా ఈ ఆటమ్స్ ఈ విధంగా మనం కలిసిపోతాం అన్నమాట. ఎప్పుడైతే అలా కలిసిపోయామో క్రియాయోగ చేయడం వల్ల ఈ విధంగా మన ఘనంగా ఉన్న మనము ఏ విధంగా అయితే మొత్తం ఈ విశ్వకాంతిలో కలిసిపోయామో, ఈ సృష్టిలో కలిసిపోయామో, అప్పుడు ఇక మొత్తము కూడా మనకి ఆ ఆనందానుభూతి అనేది నిత్యం ఉంటుందన్నమాట. అది మనం ఏ పని చేసుకున్నా అదే ఆనందంలో, అదే నిత్య నూతన ఆనందంలో మనం ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఈ శ్వాసని, మనస్సుని, నిలకడలేని మనస్సుని గనక మనం ప్రాక్టీస్ చేసి, క్రియాయోగ చేసి అదుపులో తెచ్చుకుంటే, భగవంతుడు మనకు ధ్యానం చేస్తున్నప్పుడు మనం భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్లో ఉన్నాం, ఆ భగవంతుడు చేతనలో మనం ఉన్నాం, ఆయన కాన్షియస్నెస్లో మనం ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అంటే, వాటికి ప్రూఫ్స్ ఏంటి అంటే, ఒకటి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, మన అణువు కూడా ఆనందంతో డ్యాన్స్ చేయడం అనమాట. ఆ ఫీల్ అనేది, ఆ ఆనందం అనేది ఇంటర్నల్గా ఎలాంటి రీజన్ లేకుండా హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది. బయట ఏదో ఒక వస్తువు వల్ల ఆనందం కాదు, ఇంటర్నల్గా మనం సహజంగానే హ్యాపీగా ఉంటాం. సో అది ఒకటి ప్రూఫ్. ఇంకోటి ఏంటి అంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఆన్సర్ అనేది ధ్యానంలో మనకి భగవంతుడి ద్వారా మనకి ఆ సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. సో మన ప్రతి కష్టానికి సొల్యూషన్ భగవంతుడు మనకి ధ్యానంలో మనకి సహజావబోధం అంటాం, దాన్ని సిక్స్త్ సెన్స్ అంటాం, ఇంట్యూషన్ పవర్. సో ఆ సహజావబోధం అనేది మనలో ఇంప్రూవ్ అయినప్పుడే భగవంతుడు మనకి, మామూలుగా మనం ఆ ఇంట్యూషన్ పవర్ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, కానీ దాన్ని మనం ఎప్పుడు యూజ్ చేయము. అది ఎప్పుడు ఉంటుందంటే ధ్యానం చేస్తున్నప్పుడే దాని యొక్క పవర్ అనేది మనకి పెరుగుతుంది. సో ఆ ఇంట్యూషన్ పవర్ ద్వారా మనం భగవంతుడి యొక్క మన ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని మనం వినగలుగుతాం అన్నమాట, తెలుస్తుంది. అప్పుడు ముకుందుడు అంటాడు, అయితే గురుదేవా, నాకు ప్రతిసారి నేనైతే ఫీల్ అవుతున్నాను, నాకు ఎప్పుడు కూడా భగవంతుడు నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది ఇస్తానే ఉంటాడు, నన్ను నడిపిస్తున్నాడు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది. సో నాకు భగవంతుడు నాకు తెలిసినట్లే అని చెప్పేసి అప్పటికి ఆయనకి కన్ఫర్మ్ అవుతారనమాట ఇంకా బాగా.
ఇంకా మన భగవంతుడు మాత్రమే మన ప్రతి సమస్యని తీర్చగలరు అండ్ ప్రతి సమస్యకి ఆన్సర్ ఆయన దగ్గరే ఉంటుంది. ఎప్పుడు ఆయన తప్పుదారి పట్టించరు మనల్ని. సో ఆ తప్పుదారి పట్టించినటువంటి మన కష్టానికి ఆ సొల్యూషన్ అనేది మన భగవంతుడు ఇస్తాడు. ఆయన మార్గదర్శకత్వంలో మనం నడవాలి అని యుక్తేశ్వర గారు ముకుందుడితో చెప్తారనమాట. సో ఇది మనకి చాప్టర్ 14 విశ్వచేతనానుభవం సో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్ 15 వెళ్ళిపోదాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ యోగానంద గారి గురించి తెలుసుకోవాలన్నా, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలన్నా ఎక్కువ ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి ఈ యోగాత్మకత, అలాగే ఇంకా నా ఛానల్లో ఇంకా మెడిటేషన్ సంబంధించి అండ్ యోగానంద గారు రాసిన ఇంకా చాలా బుక్స్, మానవుడి నిత్యాన్వేషణ, దివ్య ప్రేమ, వెలుతురున్న చోటు, ఇలాంటి చాలా బుక్స్ ఏం రాశారు. వాటిలో నుంచి కూడా కొంత సబ్జెక్ట్ అనేది కొన్ని వీడియోస్లో ఇవ్వడం జరిగింది. సో ఒక యోగి ఆత్మకథ సిరీస్ని కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హూఎవర్ మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.